లడ్డు విషయంలో గత 15 రోజుల నుంచి కూడా మీడియాలో అయితేనేమి ప్రజలైతేనేమి దాని గురించి చాలా సందిగ్ధావస్థ ఏర్పడింది. ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డీ కల్తీ జరగలేదు అని చెప్పడం జరిగింది. రీసెంట్గా నిన్న మొన్న ఒక వీడియో లీక్ అయింది. దాంట్లో అందరూ చూశారు క్లియర్గా. మాజీ మంత్రివర్యులు రోజా గారు మాట్లాడుతూ మనము వెంకటేశ్వర స్వామికి అగ్నెస్ట్గా మాట్లాడుతున్నాము, ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని ఏం చేస్తాడో అనే భయం కూడా వ్యక్తపరచడం జరిగింది. ఆ వీడియోలు కూడా అందరు దాదాపు చూశారు. ఈ కల్తీ జరగలేదని మీరు చెప్తున్నారు కదా, కల్తీ జరగలేదు అని ఎవరన్నా దేవుని కాడికి వచ్చి ప్రమాణం చేస్తారా? అదొకటి చెప్పండి. అలాగే ఈ లడ్డు కల్తీ సిట్టు కూడా ఇచ్చింది. దీంట్లో లడ్డు కల్తీలో కొన్ని కలిశాయి, మీరు ఏం కలిసలేదు అని మీరు పదే ఆ విషయాన్ని చెప్పడము, దాన్ని రాజ్యాంగం చేయడం కూడా మాకైతే తెలుగుదేశం వారికి నచ్చలేదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఏడుకొండల గురించి మాట్లాడితే గతంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని 2 కొండలే అని కూడా చెప్పడం జరిగింది. కానీ 7 కొండల వాడు ఆయన జోలికి ఎవరు పోకూడదు. ఆయన చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి. మన ప్రపంచంలోనే కాదు దేశంలో కూడా అతి గొప్ప హిందూ సాంప్రదాయం గల గుడి ఏదింది అంటే వెంకటేశ్వర స్వామి గుడి. ఆ వెంకటేశ్వర స్వామి గుడి ప్రసాదాన్ని చాలామంది కూడా దర్శనమయ్యి ఆ స్వామికి నడిచిపోయి మంచినీళ్ళు కూడా తాగకుండా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే ఆ లడ్డు ప్రసాదం కూడా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ లడ్డు ప్రసాదం కోసము వేరే దేశాలు అన్న చెప్పినట్టు వేరే దేశాల్లో కానీ ఢిల్లీ, హైదరాబాదు ఎన్నో ఊర్లు ఎన్నో గంటలు క్యూలో నిలబడి ఆ లడ్డు ప్రసాదం అంటే ఆ టేస్ట్ కోసం అని కాదు, ఆ లడ్డు దేవుని ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని అంత పవిత్రతను ఎంతోమంది భక్తిగా స్వీకరిస్తాము. అలాంటి లడ్డూలో కల్తీ చేసి మేము కల్తీ చేయలేదని చెప్పడం అనేటువంటిది చాలా హాస్యాస్పదమైన విషయం. అలాగే మొన్న అంబటి గారి కూతురు మాట్లాడుతూ ఏదో చిన్న మాట మాట్లాడితేనే ఏదో పెద్దగా మాట్లాడుతుంది. ఆమె కూడా ఏదో మన సెంట్రల్ మినిస్టర్ గారు ఏదో సినిమా చూపిస్తాము అని అనేదానికే అంత మాట్లాడితే మీరు చంద్రబాబు నాయుడు గారిని నానాగా మాటలు మాట్లాడి దుర్భాషలాడి ఎన్నో ఇది చేశారు. దానికి ఏం చెప్పాలి? దానికి మీరు సమాధానం చెప్పాలి. అంతేకాదు బోరుగడ్డ అనిల్ మీకు తెలుసు, మీ పార్టీ వాడే, ఆయన కూడా గతంలో మాట్లాడుతూ మాజీ ప్రజెంట్ డిప్యూటీ సీఎం గారిని వాళ్ళ భార్యను కూతుర్ని నానా మాటలు మాట్లాడినాడు. అది అందరికీ తెలుసు, వీడియోలో కూడా ఉన్నాయి. అంటే అప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఊరితో ఒక చిన్న మాట అంటానే దాన్ని పట్టుకొని సినిమా చూపిస్తా అంటానే దాన్ని పట్టుకొని అంత ఇది చేస్తున్నారే. దానికి అప్పుడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇట్లా అని చెప్పొచ్చు కదా, తప్పును తప్పు అని చెప్పాలి కదా. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి వైసీపీ నాయకులకైతే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఈ లడ్డీ కల్తీలో కల్తీ జరిగిందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. కోర్టుకు కూడా పోయినారు. మీరు లడ్డీ కల్తీలో కల్తీ లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఈ యొక్క సభాముఖంగా నేను మన భారతదేశంలో ఉండే ప్రజానీకానికి అందరికీ కూడా తెలిపేది ఏమంటే, ఈ యొక్క హిందూ తత్వాన్ని కానీ దైవభక్తిని కానీ ఖచ్చితంగా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దీనిపైన పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఊరికే మాట్లాడి మీడియా ముందుకు వచ్చి అనవసరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో కూడా మాట్లాడినారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఒకటి తెలుసుకొని ఖచ్చితంగా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఉంది అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ.